తండ్రి యొక్క నిత్యములు విజ్ఞాపన చేస్తూ మన కొరకు శాశ్వతమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు అని ఒక విశ్వాసం. యేసుప్రభు చెప్పాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యం. తోమాతో దేవుడు శిష్యుడనబడిన దిగ్బలబడిన తోమాను గద్దించి హెచ్చరించి, అవి విశ్వాసివి కాక నీవు విశ్వాసము గలవాడువై బ్రతకమని చెప్పేసి తోమాను అక్కడ గద్దించినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయం 21-22 25-26 వచనాల్లో ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. నేటి దినాల్లో కూడా క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే, ఉన్న విశ్వాసాన్ని ఓడగొట్టుకున్నట్లుగా, ఉన్న భక్తిని పోగొట్టుకున్నట్లుగా. వాడు చూసి వీడు చూసి వాడు సేవా జీవితంలో కానివ్వండి, భక్తుల జీవితంలో కానివ్వండి, విశ్వాస జీవితంలో కానివ్వండి, ఎక్కడ చూసినా భక్తి పెరుగుతుందా, విశ్వాసం పెరుగుతుందా, ప్రార్థన పెరుగుతుందా, సావాసం పెరుగుతుందా, దేవుడితో గడపడం పెరుగుతుందంటే ఎక్కడ చూసినా ఊడిపోయే పరిస్థితి తప్ప పెరిగే పరిస్థితి మాత్రం లేని పరిస్థితి. అందుకే యేసు ప్రభువు చెప్పాడు, నీకు కలిగి ఉన్న దానిని మనం ఉన్న దానిని గట్టిగా పట్టుకోవడం మాత్రమే కాదు, కానీ కొందరు మానుకున్నట్లుగా ఏంటంటే మీరు మాత్రం సమాజముగా కూడుకొనుట మానవద్దు. ఆ దినములు పరిస్థితులను బట్టి గడిచే కొద్ది బట్టి 10-24 ఉంటుంది కదా. ఏమంటే ఈ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మరీ ఎక్కువ దీన్ని బట్టి అపవాది వాడు సమయము కొంచెముగా ఉందని వాడు ఒడివడిగా పనిచేస్తాడు. మనం కూడా ఏం చేయాలంటే మన పరిస్థితులను బట్టి, మన సమయ పరిస్థితుల విధానాన్ని బట్టి మరీ ఎక్కువగా కూడుకోవాలండి. మరీ ఎక్కువగా ఒకరికొకరు ఏమండి గద్దించుకుంటూ బుద్ధి చెప్పు అంటే దేని బట్టి గద్దించుకోవాలి? శరీర విషయాల గురించి కాదండి, కుటుంబాల విషయాల గురించి కాదు, లోకపు విషయాల గురించి కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ త్రొట్టిల్లిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ జారిపోతున్నాము, ఎక్కడ సలైపోతున్నామో ఒకరికి ఒకరు హెచ్చరించుకుంటూ కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ, ఆత్మలో రేపబడుతూ, ఆత్మలో బలము పొందుకుంటూ, కృపను పొందుకుంటూ మనం శక్తిమంతులుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వారికంత విశ్వాసము లేకుండా జీవిస్తున్నారు. మందిరానికి అంత మాత్రం వెళ్తున్నారంట, కానీ ఎవరి దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని అంటే నాకేం లేదండి. ఈ దినాల్లో కూడా చోటు చర్చిల్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ